ఉద్యమాలకు పురుడు పోసిన నేల ఇది. రాజకీయ పార్టీలలో భిన్నమైన తీర్పులిచ్చేటువంటి ప్రాంతం. సామాన్య కార్యకర్త నుండి పిసిసి అధ్యక్షుని చేసినటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలున్నటువంటి ప్రాంతం. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమం లోపల ఉద్యమానికి ఊపిరిపోసి ఆ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి ఉద్యమకారులను కన్నటువంటి నేల జనగామ జిల్లా. అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కండువాను తీయకుండా అధికారంలో ఏ పార్టీ ఉన్నా మాకు అవసరం లేదు, మా ఊపిరి మా నరాన కాంగ్రెస్ రక్తమే పారుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసం మేము దేనికైనా కేసులకైనా దేనికైనా సైతమంటూ ప్రజల పక్షాన నిలబడినటువంటి నాయకులు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, జనగామ మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి, అదేవిధంగా కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఒక రాజకీయ చైతన్యం కలిగినటువంటి నేతగా మన ప్రైమ్ వన్ న్యూస్లో కంచె రాములు ఉన్నారు. ఎందుకు అంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటుంటే జనగామలో మాత్రం అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ గ్రూపు రాజకీయాల విషయంలో అధికార ప్రతినిధులు ఈ జనగామ విషయంపై దృష్టి పెట్టారు. ఇది రచ్చగా మారుతుంది జనగామ జిల్లా కేంద్రంలో, ప్రధానంగా జనగామ నియోజకవర్గంలో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి కొమ్మూరి ప్రతాపరెడ్డికి సీనియర్ కాంగ్రెస్ నాయకుల మధ్యలో వర్గపోరు జరుగుతుందనేటువంటి విషయాన్ని, రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ సమయంలో కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తే సీనియర్ నాయకులు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఒక వర్గపోరు ఉంది అనేటువంటి అంశాన్ని ప్రజలకు చూపించారు. మనకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ జెండాను విడవకుండా, పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్నటువంటి కంచె రాములు గారు ఉన్నారు మనతోటి. రాములు గారు నమస్తే. నిజంగా కూడా మీరు అంటే ఒకవైపు తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి, అంటే అటు తెలుగుదేశం మీద కావచ్చు, కాంగ్రెస్ మీద కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎక్కువగా ఇష్టపడ్డారు ఉద్యమ సమయం అది. ఆ సమయంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీని వీడలేదు. 10 ఏళ్ళు అధికార పార్టీగా కొనసాగినటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ఆ పరిస్థితులలో కూడా ఎలాంటి ఒత్తిళ్లనైనా తట్టుకొని కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డారు. ఈ క్రమం లోపల పరిస్థితులు మారిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బలపడ్డది. ఇవాళ రాష్ట్రంలో ఒక మంచి మార్పును తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు, మీరంతా పనిచేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో జనగామ జిల్లాలో ఎందుకు విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? మీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డికి మీకెందుకు వైరుధ్యం వచ్చింది? ఈ ప్రశ్న సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా నన్ను అడిగే బదులు మా జిల్లా అధ్యక్షుని దగ్గరికి పోయి ఒకసారి అడిగితే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం జెండాలు మోసింది మేము. ప్రతి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కార్యక్రమము చేస్తున్నది మేము. అధికారంలో లేనప్పుడు ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అధికార పార్టీ నిర్బంధించిన, కేసులు పెట్టినా, ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా జెండా దించలేదు, మేము పార్టీని వీడలేదు. సో 30 ఏళ్ళుగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ఈ ప్రాంతంలో అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు మేమే చేసుకుంటూ వచ్చినాం. సో ఇప్పుడు ఎవరైతే జిల్లా ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు ఉన్నారో
ఆయన వల్ల ఈ వర్గాలు అనేది షురువవుతున్నాయి. ఆయన చేసిన మోసం ఇదంతా. కాబట్టి మేము మొదటి నుండి 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీగా నాయకులుగా పనిచేస్తున్నాం. మా ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం. ఆయన 2018లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిన తర్వాత నాడు పొన్నాల లక్ష్మయ్య యాస్పిరెంట్గా ఉండే. తర్వాత ఆయన కూడా ఆశించిండు టికెట్. మొన్నటిసారి మేము స్థానికంగా అంటే మేము స్థానికులమంతా కూడా బలంగా పీసీసీకి కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో స్థానిక నాయకుడు లేకపోవడం వల్ల ఈ ప్రాంతానికి నాయకులకు అన్యాయం జరుగుతూ ఉంది ఒకటి. రెండవది నియోజకవర్గం కూడా అభివృద్ధి విషయంలో అంతంత మాత్రమే జరుగుతూ ఉంది. సో ఈసారి మాకు లక్ష్మయ్య ఇన్ని టర్ములు చేసిండు. సో ఆయన వయసు రీత్యా కూడా 80 సంవత్సరాలకు వచ్చిండు. ఆయనను కాకుండా స్థానికులమైన మాకు ఎవరికో ఒకరికి మాకు టికెట్ ఇచ్చినట్టయితే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాము. రెండవది ఈ ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా కష్టపడుతున్నారో వాళ్ళ కష్టసుఖాలు మాకు తెలుసు. కాబట్టి సాటి నాయకులుగా మేము అధిష్టానంతో పార్టీతో కొట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు పార్టీ పరంగా పదవులు ఇప్పించగలుగుతాము అనే ఉద్దేశంతో మేము నాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా మెమోరాండాలు ఈ ప్రాంతం నుండి అనేక మంది నాయకులు పోయి ఇవ్వడం జరిగింది. సో మేము అనేది ఏంటంటే, సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ నాయకులు గత 10 సంవత్సరాల నుండి విపరీతమైన అక్రమ సంపాదనతోటి వందల వేల కోట్లు సంపాదించుకున్నారు. సో అధికార పార్టీ నాయకులు ఎంతకన్నా తెగించే స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆర్థిక పరంగా ఉన్నారు, అంగబలంగా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వంలో. సో ఒక అధికార పార్టీ నాయకుడిని ఎదుర్కోవాలంటే ఆర్థిక పరమైనటువంటి బలంగా ఉన్న వ్యక్తి కావాలన్నది జనరల్గా ఏ పార్టీ అయినా కూడా అదే ఆలోచిస్తుంది కదా. సో అందులో భాగంగా మమ్మల్ని కూడా నచ్చజెప్పారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అయితే ఆర్థికంగా బలంగా ఉన్నాడు. సో టీఆర్ఎస్ నాయకులను ఎదుర్కోగల సత్తా తనకుంది. కాబట్టి మీరందరూ తనకి సపోర్ట్ చేయాలి. కాబట్టి ఒక్క టర్ము అతనికి అవకాశం ఇద్దామని చెప్పి అప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాకు నచ్చజెప్తే మేము సరేతి తను కూడా చేర్యాల ప్రాంతంలో 1-2 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు. ఒకసారి 2004లో, తర్వాత 2006లో బై ఎలక్షన్లో కూడా చేసిండు. సరే లక్ష్మయ్య 40 ఏళ్ళ నుండి ఈ ప్రాంతానికి అది చేయలేదు. 2014-18 తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీకి రావడమే బంద్ చేసిండు. వయసు రీత్యా కూడా 80 సంవత్సరాలు అయిపోయింది. సో అతన్ని మనం కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని తెచ్చుకున్నట్లయితే ఓకే, ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది, కార్యకర్తలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము కొట్లాడి తెచ్చుకున్న వ్యక్తి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు. ఓకే. అంటే ఒక చిన్న అదేంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది అని అనుకుంటున్నాం కదా. ఈ జనగామ నియోజకవర్గాలలో స్థానికేతరులే ఎమ్మెల్యేలుగా గెలవడానికి కారణం ఏంటి? ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ నేపథ్యాన్ని చూసినా కూడా, ఇక్కడికి వచ్చేటువంటి ఎమ్మెల్యేల నేపథ్యాన్ని చూసినా కూడా, అంటే గెలిచినటువంటి వాళ్ళ పరిస్థితులు చూసినా కూడా స్థానికేతరులుగానే ఉంటున్నారు. దీనికి అంటే ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నటువంటి మిమ్మల్ని ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం గుర్తించట్లేదు అనేది ఒకటి. రెండవది, డబ్బులు ఉంటేనే వాళ్ళని నిలబెడతారా? ఈ 2 విషయాలలో మీరు ఒక క్లారిటీ. డబ్బులు అంటే పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు ఎంత సీనియారిటీ ఉన్నా ఎంత ఉన్నా కూడా 2014లో కేసీఆర్ అధికారం వచ్చిన తర్వాత అందరు ఎమ్మెల్యేలు విపరీతమైనటువంటి దోపిడీకి పాల్పడ్డారు. 100,000 కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ ధ్యేయం ఒకటే, మనం నియోజకవర్గం అభివృద్ధి చేసినామా లేదా, అది కాదు వాళ్ళకి ఇంపార్టెంట్. డబ్బు సంపాదించాలా, ఎలక్షన్లో ఓటుకు ఎంతైనా పర్లేదు ఖర్చు చేయాలా, మద్యం దాయిపియాలి, అధికారం చేపుచ్చుకోవాలా. ఆ కాన్సెప్ట్ తోటి 2014లో ఏదైతే తెలంగాణ ఉద్యమం ద్వారా అధికారం చేపట్టారు వాళ్ళు. మళ్ళీ 2018కి వచ్చేసరికి పైసలే ప్రధానంగా వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మిగతాది పైసల ప్రభావం ఒకటి, రెండవది ప్రజలను మభ్యపెట్టారు పథకాల ద్వారా. సో రెండోసారి అధికారంలోకి వాళ్ళు రావడం జరిగింది. సో ఎదుటి పార్టీ పైసలే ప్రధానంగా వాళ్ళు ఎన్నికల్లో కొట్లాడుతున్నారు కాబట్టి
బలమైన నాయకుడు, ఆర్థికంగా బలం ఉన్న నాయకుడే కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే వాళ్ళను ధీటుగా ఎదుర్కోగలడని ఉద్దేశంతో పార్టీ బలమైన నాయకుని కోసం అన్వేషించింది ఓకే తప్ప సార్. ఇప్పుడు మనం ఇప్పుడు మేము 30 ఏళ్ళ సీనియారిటీ, మాకు మాకు లేని క్వాలిటీ ఏంటిది ప్రతాప్ రెడ్డి గారికి ఉన్నది ఏంది. ఓకే. అంటే మీరే చెప్పారు కదా, ప్రతాప్ రెడ్డిని ఆర్థిక బలం ఉన్నది కాబట్టి మమ్మల్ని టికెట్ ఇచ్చిండు. కన్విన్స్ చేసి టికెట్ ఇచ్చారు. తను ఓటమి పాలయ్యాడు. సో జిల్లా అధ్యక్షుడిగా అతన్ని కాంగ్రెస్ పార్టీ పీసీసీ నిర్ణయించింది. మీరు పీసీసీలో కార్యదర్శిగా మీరు కొనసాగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం. ఓకే. జనగామ నియోజకవర్గం అనేది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. ఇక్కడ 3 నియోజకవర్గాలు అంటే పాలకుర్తి, జనగామ, గన్పూర్. ఈ 3 నియోజకవర్గాలలో ఒకటి గెలిచి 2 ఓడిపోయినా, ఒకటి మీ దానిలో కలిసింది. ఓ. మరి జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతంగా ఉందా, లేకపోతే ఎట్లా ఉంది పరిస్థితులు ఏంటి అసలు? 100% బలోపేతంగా ఉంది. ఇప్పుడు లక్ష్మయ్య గారు 4 సార్లు ఆయన గెలిచిండు, హ్యాట్రిక్ అది చేసిండు. తర్వాత 2014 తెలంగాణ ఉద్యమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 2018కి వస్తే అది పైసా ప్రభావంతో డబ్బులు ఇష్టానుసారంగా ప్రజలకు వంచి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసింది. తర్వాత మూడోసారి మొన్నటిసారి రాష్ట్రమంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నా ఇక్కడ మేము మాత్రం సెల్ఫ్ గోల్ తోటి ఓడిపోవడం. ఇప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఓడిపోయిండు. ఆయన సెల్ఫ్ తప్పిదం వల్ల ఓడిపోయిండా, ఎట్లా ఓడిపోయిండు అనేది ఆ విషయాన్ని పక్కకు పెడదాము. ఓకే. పలు సందర్భాలలో మీటింగ్లలో తను చెప్పే మాటలు ఏంటి అంటే, పల్లా రాజేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఒక 25,000 నుండి 30,000 వరకు దొంగ ఓట్లు నమోదు చేయించుకొని తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లు నమోదు చేయించుకున్నాడు. సో ఆ దొంగ ఓట్లతోటే తను గెలిచిండు అనేది ఒకవైపు చెప్తున్నాడు. రెండో వైపు ఏం చెప్తున్నాడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుల మీద బురద జల్లే ప్రయత్నము. రెండో అంశం ఏంటిదంటే, ఈ కాంగ్రెస్ సీనియర్లు నాకు సహకరించలేదు, ఈ సీనియర్లు ఏ వాటికి నేను ఓడిపోయినా అని చెప్పి రెండో వైపు చెప్తున్నాడు. పార్టీకేమో సీనియర్లు సహకరించలేదని మా పార్టీ కంప్లైంట్ చేస్తూ ఉండు ఒకటి. ఓకే. పలు సందర్భాలలో మీటింగ్లలోనేమో పల్లా రాజేశ్వరరెడ్డి 25,000 దొంగ ఓట్లతోటే గెలిచిండు తప్ప అది నిజమైన గెలుపు కాదని చెప్తుండు. మరి దీన్ని మనం దేన్ని పరిగణంలోకి అంటే తీసుకోవాలి? మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి సమయం లోపల కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మీతో జర్నీ చేయలేదు. అంటే 2018లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. అంటే జనగామ, ఎందుకంటే పొన్నాల లక్ష్మయ్య ఇనాక్టివ్ అయిండు అనేది ఒకటి. రెండోది నియోజకవర్గానికి అతను రాకపోవడం అనేది. ఈ పలు అంశాలను తీసుకుని అప్పటికి తెలంగాణ ఉద్యమ ప్రభావం, తర్వాత ఇక్కడ బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉందనేటువంటి ఒక కోణం. ఇప్పుడు 2018లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా 2022-23 వరకు కూడా ఆయన ఏ రోజు నియోజకవర్గంలో ప్రజల పక్షాన పోరాడలేదు, కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరగలేదు. అయినప్పటికీ కూడా కేవలం ఆర్థికపరమైన అంశంలో బలంగా ఉండడనే ఒకే ఒక కారణంతో ఆయనకు టికెట్ ఇచ్చారు తప్ప లేకుంటే ఆయన పెద్ద అదని కాదు. ఓకే. అంటే మీరు ఒక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ఒక కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఇక్కడ వర్గపోరు కొనసాగుతుందని చాలా స్పష్టంగా జనగామ ప్రజలకు తెలిసిపోతుంది. అంటే 2 వర్గాలు ఉన్నాయి, భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భిన్నమైనటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా, అంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మిమ్మల్ని కూర్చుండబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశారా, లేదా అధిష్టానం ఎవరినన్నా మిమ్మల్ని సమన్వయం చేయడానికి ప్రయత్నం చేసిందా? ఇప్పుడు డిసెంబర్లో మా ప్రభుత్వం ఏర్పడ్డది. ఎలక్షన్లు వరకు ఆయనకు జిల్లా అధ్యక్షుడు అయ్యేన వరకు, ఆయనకు బీఫామ్ వచ్చే వరకు ఆయనలో ప్రవర్తన ఒక విధంగా ఉండే. అప్పటి వరకు సీనియర్లు అందరూ గుర్తొచ్చిర్రు ఆయనకి, అన్నా రావాలనే మీరందరూ నాకు సహకరించాలని చెప్పి ఒక్కొక్క సీనియర్ ఇంటికి 4 సార్లు తిరిగిండు, అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాడు, అందరిని బ్రతిమలాడుకున్నాడు. ఏది ఆయనకు టికెట్ వచ్చే వరకే. టికెట్ వచ్చిన తర్వాత ఆయనలో ప్రవర్తన మారింది. అప్పుడు సీనియర్లు ఎవరు గుర్తుకు రాలేదు. ఆయన గుర్తొచ్చింది ఏంటిది, జనగాం నియోజకవర్గంలో 4 మండలాలకు తన చిన్న కొడుకుని ఇన్ఛార్జ్గా పెడతాడు.
మిగతా 4 మండలాలు ఇవి ఈ పెద్ద కొడుకుని ఇన్ఛార్జ్ పెడతాడు. ఇక సీనియర్లకు ఏడా అంటే తన ఓటమికి ఈ 2 అంశాలే ప్రధానమా? తన ఓటమికి తనే ఓటమికి తనే కదా. అంటే తనకున్నటువంటి రక్త సంబంధాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి మండలాలకు ఇన్ఛార్జిగా పెట్టడం వల్లనే ఆ మిగతా కాంగ్రెస్ లీడర్స్ను ఎన్నికల్లో నిలబడే సమయంలోనే పట్టించుకోలేదని మీరు అంటున్నారా? అది వాస్తవం కదా, 100% అది. ఎందుకంటే ఈరోజు జెండా పట్టని వాళ్ళ కొడుకులు, ఏ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేని వాళ్ళ కొడుకులు 30-40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల మీద ఆజమాజీ చేశారు. ఓకే, అప్పుడు అలకబూనారని అనుకోవచ్చా మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు? అలకపోనని ఏం లేదు. ఇప్పుడు అలకపోనినా కూడా ఆడ పార్టీ గెలవాలి ముఖ్యము. పార్టీ కోసము వాళ్ళు ఎంత ఇబ్బందులు గురి చేసినా, వాళ్ళు ఎంత అవమానాలకు గురి చేసినా సీనియర్లను పిలవకుండా వాళ్ళకు వాళ్ళే క్యాన్విజింగ్ చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళే అది చేసుకున్నా కూడా సీనియర్ల మనసులో వచ్చినా కూడా పార్టీని గెలిపించుకోవాలి, పార్టీ కోసం పనిచేయాలి అని చెప్పి ఒకే ఒక లక్ష్యంతో అందరూ మ్యాక్సిమం 99% కాంగ్రెస్ పార్టీ కొమ్మూరు ప్రతాపరెడ్డికి సహకరించారు. కొమ్మూరు ప్రతాపరెడ్డి విజయం కోసమే అందరూ. ఓకే, అంటే ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి కోల్పోతుంది అనుకున్నటువంటి క్రమం లోపల కూడా కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు మీరు. అవును, కాబట్టి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలుపు దిశగా తీసుకురావాలి, ఎమ్మెల్యేను గెలిపించుకోవాలనేటువంటి తపన ఉంటుంది. ఆ తపనను అర్థం చేసుకోవడంలో కొమ్మూరి ప్రతాపరెడ్డి విఫలమైందని అంటున్నారు. 100%. ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే నిన్న జరిగినటువంటి పరిస్థితులలో మీది ఇంకా తేటతెల్లం అయిపోయింది. ఏంటంటే కొమ్మూరి ప్రతాపరెడ్డికును ఆయన సెల్ఫ్ తప్పిదం వల్లనే ఓటమి పాలైంది. కార్యకర్తలు నాయకులు 100% ఆయనకు పనిచేసారు. ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే పల్లరాజేశ్వర రెడ్డి 25,000 దొంగ ఓట్లు నమోదు చేసుకొని దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిండు అంటుండు. నువ్వేం చేసినావా? నీ కొడుకులు ఏం చేసిరు? మరి నీ కొడుకులను ఇన్ఛార్జ్లో పెట్టినావు కదా, సీనియర్ కాంగ్రెస్ నాయకులను కాదని. నీ కొడుకులు ఏం చేసిరు? నువ్వేం చేసినావు? ఎదుటోడు గెలవాలని వారు దండం పెడతాడు, రిక్వెస్ట్ చేస్తాడు, ఓటు కోసం బతిమిలాడతాడు, దొంగ ఓట్లు చేసుకుని తెలివిగల్లోడు. మరి నీ తెలివి ఏమైంది? నువ్వేమైనా గ్రామాలలో పోయి కార్యకర్తను ఓటు వేసుకునే విధానం నీకు తెలుసా? ఎవడు వచ్చినా కూడా ఎందుకు వచ్చిండు అనే టైపు చూస్తాడు ఆయన. ఇప్పుడు ఆయనది జిల్లా ఆఫీస్ ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీది. ఆయన ఇల్లు పైన ఉంటుంది, కింద ఆఫీస్ లాగా ఇంట్లోనే జిల్లా పార్టీ కార్యాలయం పెట్టుకున్నాడు. అక్కడ బోర్డు పెడతాడు, విజిట్ అవర్స్ అంట, 10 to 2 అంట. ఇది మన కార్పొరేట్ సంస్థనా, కార్పొరేట్ ఆఫీసా ఇదేమన్నా? 2 తర్వాత ఒక కార్యకర్తకు కష్టం వస్తుంది, ఎవరి దగ్గరికి పోవాలి, ఓకే ఎవరు ఆదుకోవాలి, 2 గంటల తర్వాత ఎవరు రావద్దు నా ఇంటికి అని చెప్తాడు. నాయకుడు 24 గంటలు సేవలో ఉండాలి. నాయకుడు 24 గంటలు సేవలో ఉండాలి, కార్యకర్తలను కష్టం లేకుండా కాపాడుకోవాలి. అప్పుడే నువ్వు నాయకుని అవుతావు, నీకు గెలుపు దిశగా నీకు ఉంటుంది. రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకు ఖచ్చితంగా గెలిపించినటువంటి వాళ్లకు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినటువంటి వాళ్లకు మేము ఖచ్చితంగా గుర్తింపునిస్తాం, అదేవిధంగా పదవులను కూడా ఇస్తాం అని చెప్పారు. రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలలో మీలాంటి వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ గుర్తించిందా, లేదా ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా? అప్పుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి భారత్ జోడో యాత్ర చేసి దేశమంతా తిరిగి పార్టీని బలోపేతం చేయడం ఒక ఎత్తు అయితే, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు జెండా మోసిన కార్యకర్తకు న్యాయం జరగాల, పార్టీ పదవుల విషయంలో వలసవాదులకు కాకుండా పార్టీని నమ్ముకున్న వాళ్ళకే పదవులు ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారి సూచన మనకే మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈరోజు మంత్రివర్గంలో ఉన్న కోమటిరెడ్డి గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, మంత్రివర్గంలో కూడా పలు సందర్భాల్లో వారు చెప్పిన మాటలు ఏంటి అంటే, ఈరోజు మేము ఈ కుర్చీలో కూర్చున్నామనంటే కార్యకర్తల కష్టము, 10 సంవత్సరాలు అధికార పార్టీ నిర్బంధం విధించిన, అక్రమ కేసులు పెట్టిన, జెండా దించకుండా కాంగ్రెస్ కార్యకర్త కష్టపడ్డాడు, ఆ కష్టాల ఫలితమే ఈరోజు మేము ఈ సీట్లలో కూర్చున్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు మా మంత్రివర్గము. ఎందుకంటే ఒక విషయం మనం చెప్పచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క వాయిస్ అంటే తెలంగాణ ప్రజలకు హార్ట్ టచింగ్ అయింది. అంటే ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే రిసీవ్ చేసుకున్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రతి మాట
ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల మార్పుకు రాజకీయ చైతన్యానికి ఒకటైందనేది వాస్తవం. 100%. రెండోది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క బలం, ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తగా ఉండాలనుకున్నా కూడా బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని సైతం జైలుకు పంపించినటువంటి చరిత్ర ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 ఏళ్ళ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టైంలో. అలాంటి రేవంత్ రెడ్డి మీలాంటి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని మొత్తము 119 నియోజకవర్గాలలో అత్యధిక నియోజకవర్గాలను పర్యటించాలి. అప్పుడు కొన్ని ప్రాంతాలలో అసలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతా లేదా అనేటువంటి పరిస్థితులు కనిపించినా కూడా తను మొత్తానికి అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కావచ్చు, సేమ్ టైం రేవంత్ రెడ్డి యొక్క అది కావచ్చు, ఈ రెండు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఏంటంటే మీలాంటి కార్యకర్తలే ప్రధానం. అలాంటి పరిస్థితులలో మీకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా? పోయింది. ఇప్పుడు మేము గతంలో కూడా అది ఫిర్యాదులు చేసినాము రేవంత్ రెడ్డి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారికి. జనగామలో జరుగుతున్న పరిస్థితులు, ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా వివరించడం జరిగింది. సరే, ఇప్పుడు 6 నెలల పాలన మాది, 6 నెలలే అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మొత్తము అప్పుల ఊబిలో నెట్టి వాళ్ళు పోయిండ్రు. ఈ అప్పుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడాలి? రెండవది, మేము ఇచ్చిన పథకాలు ఏవైతున్నాయో ప్రజలను సంతృప్తి పరచాలి. ఓ దిక్కు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని బడ్జెట్ వైపుగా ఏ విధంగా తీసుకురావాలి. రెండవది, మేము ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నేర్చుకోవాలనేది పాలన పరంగా వాళ్ళు బిజీ ఉన్నారు ప్రస్తుతం. అయితే సరే, అందరికి చెప్తున్నారు, మేము మా బాధలు చెప్పుకుంటున్నాము, వింటున్నారు. కాకపోతే ఏంటంటే అది టైం పడుతుంది. కార్యకర్తలకు ఎవరైతే అన్యాయం చేస్తారో అన్యాయం చేసిన నాయకుడిని ఎవ్వరు కూడా క్షమించే ప్రసక్తే లేదు. అది ఎంత నాయకుడైనా సరే కార్యకర్తల్ని కాపాడుకోవాలి, కార్యకర్తలకు న్యాయం చేయాలి. కార్యకర్తలను కాదని మీరు ఇష్టానుసారంగా చేస్తే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నేను ఉపేక్షించను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అది కొంత సమయం పడుతుంది. కంచె రాములు అంటే కాంగ్రెస్ రాములు అనేది జనగామ నియోజకవర్గంలో ఒక పేరుంది. అంటే ప్రజలు మీ దగ్గరికి వస్తే ఇమ్మీడియట్లీ స్పందిస్తారు, మాట్లాడతారు అనేది ఉంది. మరి మిమ్మల్ని జనగామ జిల్లా అధ్యక్షుడిగా చేయకపోవడానికి కారణం ఏంటి? అదే కదా భయం ఎదుటోళ్ళకి. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళకు భయమే అది. ఇప్పుడు కంచరాములు అనే వ్యక్తికి ఫాలోయింగ్ ఉంది, కంచరాములు అనే వ్యక్తికి పబ్లిక్లో ఉంటాడు, కంచరాములు అనే వ్యక్తి 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. సో ఇటువంటి వ్యక్తికి ఏదన్నా అవకాశం పార్టీ పరంగా ప్రభుత్వంలో ఏదైనా పదవి లభిస్తే మమ్మల్ని ఏదో డామినేట్ చేస్తాడో, మా పరిస్థితి ఏంది అనేది ఆ భయంతో కంచరాములు అనే వ్యక్తికి పదవులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రతాప్ రెడ్డి. ఓకే, దానికి ఇప్పుడున్నటువంటి అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్న మీకు దాదాపు అధిష్టానంలో ఎవరో ఒకరు మీకు గాడ్ ఫాదర్గా ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళ నుండి మీకు ఏమైనా హామీలు ఇచ్చారా? ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఎవరైనా కూడా అదే చెప్తారు కదా. ఇప్పుడు మేము పొంగులేటి గారి దగ్గరికి పోయినాము, మంత్రి గారు ఏంది మా పరిస్థితి, మాకు జిల్లా మంత్రిగా ఉన్నారు మీరు, మా జనగామలో సీనియర్ కాంగ్రెస్ నాయకులను విస్మరిస్తూ ఉన్నారు, వాళ్ళకు సరైన గౌరవం లేదు, పార్టీ కార్యక్రమాలు కూడా కనీసం మాకు చెప్పే పరిస్థితి లేదు, మరి 30 ఏళ్ళు మేము జెండా వీడకుండా పార్టీ కోసం అహర్నిశలు పని చేసినాము, మరి మా పరిస్థితి ఏంటిది? ఆడ కుటుంబ పాలన అయింది, స్వత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు డిసెంబర్లో గవర్నమెంట్ వస్తే జనవరిలో ఫస్ట్ కుమ్రవెల్లి కమిటీ వేసారు. మా ప్రతాప్ రెడ్డికి మాకు జరిగిన ఫస్ట్ ఘర్షణ కుమ్రవెల్లి కమిటీ, ఆయన సెల్ఫ్గా ఎవరిని అడిగింది లేదు, ఏం లేదు, ఆయననే చైర్మన్ డైరెక్టర్లను అది ఇది రాసేసి పంపేసిండు. మాకు తెలిసింది, మేము అడిగినాము, అన్న కుమ్రవెల్లి కమిటీ వేస్తుర్రట ఏంది అని అంటే, అయ్యో పంపించినా కదా రామన్న. అరే అట్లెట్లా పంపిస్తారన్న మీరు? కాన్స్టిట్యున్సీలా కుమ్రవెల్లి దేవస్థానం అనేది రాష్ట్రంలో ప్రముఖ దేవస్థానము. ఈడ పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడ్డ వ్యక్తులు ఉన్నారు,
మీరు వాళ్ళని కాదని మరి చైర్మన్ ఎవరు పెట్టిరు? లక్ష్మారెడ్డి అనే వ్యక్తి తనకు దూర బంధువు. ఎలక్షన్లలో అతని కోసం డబ్బులు ఖర్చు పెట్టిండంట. సరే, అది మనకు తెలియదు, వాస్తవం, పబ్లిక్ టాకు. సో అది గొల్లకుర్మల ఆరాధ్య దేవాలయము. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కుర్మలను నియమించింది. ఓకే. సో అది కొమరవెల్లి మల్లన్న అనేది కుర్మలకు కేటాయించాలి. సరే, ఎవరు కేటాయించినా కూడా మీరు సీనియర్లను అయితే సంప్రదించాలి కదా. ఇప్పుడు అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్లను కూర్చోబెట్టాలి. మరి దేవస్థానం కమిటీ వేస్తున్నాము, మరి చైర్మన్ ఎవరైతే బాగుంటుంది అని చెప్పి డైరెక్టర్లు కానీ చైర్మన్లను కానీ ఆ మండల స్థాయి నాయకులను నియోజకవర్గ స్థాయిలను కూర్చోబెట్టి నువ్వు కమిటీ వేయాలి. నువ్వు ఒక్కనివి నీకేం తెలిసి అనేస్తావు నువ్వు? మాకు చెప్పేది లేదా అని అంటే మీకు అడిగేయాలన్నా నేను ఏమన్నా ప్రభుత్వం నన్ను అడిగేస్తుందా ఏదన్నా అనే విధంగా మాట్లాడుకోవచ్చు. ఓకే. అంటే మీరు కుమరవెల్లి అంటే చర్యాల అయితే మాకు మొదలైన ఘర్షణ అక్కడ నుండి. నా ఇష్టము, నేను జిల్లా ప్రెసిడెంట్ని, నేను ఇన్ఛార్జిని, నేను ఏమైనా చేసుకుంటా, వస్తారా అండి, లేకుంటే లేదు, నేను చేసుకుంటా అనే దాంతో పోతుండు. అరే ఇదేంది భయ్, మేము 30 ఏళ్ళ నుండి జెండా మోసి పని చేస్తుంటే నువ్వు నిన్న మొన్న వచ్చి నీ పార్టీలకు మేము వచ్చినామా, మా పార్టీలకు నువ్వు వచ్చినావా? ఓకే. మా పార్టీలో నువ్వు వచ్చి మా మీద డామినేట్ చేస్తుడేంది? ఓకే. మాకు లేని అర్హత ఏంది, నీకున్న అర్హత ఏంటిది? టికెట్కి రావడానికి కారణము కేవలం మా సీనియారిటీ ఉంది. ఆర్థిక పరమైన అంశంలో మేము బలంగా లేకపోవచ్చు, అధిష్టానం నువ్వు ఆర్థిక పరమైన అంశంలో నువ్వు బలంగా ఉన్నావని నీకు టికెట్ ఇచ్చింది. నీ వాడికి అది ఒక్కటే తప్ప నీకేం సీనియారిటీ ఉంది? నువ్వు 4 పార్టీలు మారినావు, అయినా కూడా మేము రిసీవ్ చేసుకున్నాం. మా పెద్దన్న లాగా మా పార్టీ నియమించింది జిల్లా ప్రెసిడెంట్గా, మా పార్టీ బీఫామ్ ఇచ్చింది ఎమ్మెల్యేగా. చలో, మా కాంగ్రెస్ పార్టీని గౌరవించినాం, నేను హక్కున చేర్చుకున్నాము, నీకోసం రాత్రి పగలు కష్టపడ్డాము. ఇంత చేసిన తర్వాత మమ్మల్ని విస్మరించి నీ స్వతహాగా నీతో పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకు, ఇప్పుడు కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ ఉన్నాడు, ఓకే, ఆ పార్టీకి సంబంధం లేని వ్యక్తి. ఓకే. సో నువ్వు ఎట్లా నియమిస్తావు? రేపు కార్యకర్తలకు ఏం మెసేజ్ పంపించదలుచుకున్నావు? బెక్కల్ కమిటీ వేసినావు, అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. బెక్కల్ కమిటీలో కనీసం అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ ఉంటాడు, గ్రామ కమిటీ ఉంటుంది. వాళ్ళని విచారించకుండా ఒక టీఆర్ఎస్ నాయకులను నువ్వు అక్కడ కమిటీ సభ్యులుగా నియమిస్తావు. ఇప్పుడు ఈరోజే చేర్యాల కమిటీ అయింది. ఓకే. చేర్యాల కమిటీ అయింది. ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి ఆర్డర్ వచ్చింది. ఎవరు వీళ్ళు చేర్యాల కమిటీ? వీళ్ళకు పార్టీకి సంబంధం ఏంటి? వీళ్ళు ఎప్పుడన్నా జెండా మోసిన వాళ్ళ? ఓకే. మొన్న డిసెంబర్లో వీళ్ళు ఓకే నల్లనాగుల శ్వేత, ఓకే, ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి. ఓకే. సాఫ్ట్వేర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పనిచేస్తుంది. వాళ్ళ భర్త వెంకటాచారి అని చెప్పి మొన్న డిసెంబర్లో పార్టీలో జాయిన్ అయ్యిండు. ఓకే. నువ్వు 6 నెలల క్రితము పార్టీలో జాయిన్ అయిన వ్యక్తికి, సభ్యత్వం లేని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఓకే నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినవానంటే మేము ఏమనుకోవాలి? మరి ఆ ప్రాంతంలో చేర్యాల ఉన్నటువంటి ప్రాంతంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎట్లా పోవాలి? వీళ్ళు ఎవరు? వీళ్ళకు పార్టీకి ఏం సంబంధం? ఏదైనా జెండా మోసిర్రా? ఏదైనా పార్టీ కోసం ప్రజల పక్షాన ధర్నాలు చేసిర్రా? పోరాడినరా? వీళ్ళకి ఏం సంబంధం ఉందని ఇప్పుడు 7 గంటలకు ఆర్డర్ వచ్చింది. ఓకే. ఎవరు ఈ అమ్మాయికి? మరి అక్కడ సీనియర్లు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే జీవితాంతము జెండా మోయాలి, అధికారంలో ఉన్నప్పుడు జెండా మోయాలి, అధికారం లేనప్పుడు రోడ్ల మీద కూకోవాలి, కేసులు పెట్టుకోవాలి, పార్టీని కాపాడుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా కొత్త వలస నాయకులకు, లేకుంటే ఎవడైతే రికమెండ్ చేస్తాడో, ఎవడైతే ఇంకేమైనా ఆర్థిక పరమైన అంశాలలో మీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాళ్ళకు పదవులు ఇస్తే సీనియర్ల పరిస్థితి ఏంది? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించినందుకే ఈ గ్రూప్ అని ఒక ముద్ర వేస్తున్నారు. ఓకే. ఒక చిన్న అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వెళ్తున్నారు. జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ఏమన్నా పరిస్థితులు కనిపిస్తున్నాయా? అట్లాంటి సమాచారం ఏమన్నా ఉందా? స్వాగతిస్తాం మేము. అట్లాంటి సమాచారం ఏమైనా ఉందా మీకేమైనా? అది చెప్పలేము. అది ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఈ 6 నెలల పాలన చూసి బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ 9-10 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది. సో ఆ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం ఎందుకు కాకూడదు? ఓకే.
సో ప్రభుత్వంలో మేము భాగస్వాములం అవుతాం, ప్రభుత్వం ద్వారా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామనే సంకల్పంతో ఈ రోజు వరకు 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. సరే 11 అవుతాడా, మీరేమైనా మీ ఎమ్మెల్యే 11 వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలోకి ఏమైనా సీనియర్ నాయకుడిగా ఆహ్వానిస్తున్నారా? Definitely. ఒకవేళ వస్తే ఈ జిల్లా రాజకీయాలు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వాగతిస్తాం మేము. ఈ జిల్లా రాజకీయాలు మారుతాయా మన జిల్లా రాజకీయాలు ఎందుకు మారుతాయి? ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీయర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండ్రు, ఓకే, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు. మేము స్వాగతించినాము, సీనియర్ కాంగ్రెస్ నాయకుల పోయినాము, బోకే ఇచ్చినాము, షాల్ కప్పుకున్నాము. మా ప్రాంతంలో జనగామలో ఆయన 80sలో టీచర్గా పనిచేసిండు, వాళ్ళ శిష్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళ అభిమానులు మేమంతా. సార్ మీరు పార్టీలోకి రావడం సంతోషం సార్, ఓకే, పార్టీ వెల్కమ్ అని చెప్పి వాళ్ళ కండువ కప్పి స్వాగతం. సార్ పల్లరాజేశ్వరుడు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాము. నేను ఒకటి ఏంటంటే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని ఓడించినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీకు మీరుగా లేకపోతే ఒక వర్గంగా చిత్రించబడ్డటువంటి మీరు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని అంటే ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నటువంటి మీరు పల్లా రాజేశ్వర్ రెడ్డి వస్తే ఇక్కడ రాజకీయ వర్గాలు ఉండకుండా పోతాయా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు వచ్చిన వ్యక్తిని మీద ఆధారపడి ఉంటుంది. మేమైతే ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే మేము స్వాగతిస్తాము, యాజ్ ఎమ్మెల్యేగా గౌరవిస్తాము. అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవుతాడు కాబట్టి ఆయనకు మేము సహకరిస్తాము. సీనియర్లుగా అందరం కలిసి అభివృద్ధి విషయంలో కావచ్చు, మిగతా ఇతర అంశాల విషయంలో కావచ్చు, అందరం కలిసి పని చేస్తాం. అది మా వైపు నుండి. సో తను కూడా వర్గపోరు పోతుందా అంటున్నా నేను. వర్గపోరు పోతుందంటే నాకు తెలిసి 100% పోతుండొచ్చు, పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మరి అతను కూడా స్థానికేతరుడు అవుతాడా? స్థానికేతరుడే ప్రస్తుతం, స్థానికేతరుడు ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యిండు. సో వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేగా తప్పదు కదా, ఇక ఎమ్మెల్యేగా మేము గౌరవించుకోవాలి, ఎమ్మెల్యేని ముంగట పెట్టుకోవాలి, మా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. సరే ఏదన్నా ఉంటే మా ఎంపీ గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రి గారు ఉన్నారు కోమటిరెడ్డి గారు, మా పల్లారాజేశ్వర రెడ్డి గారు రేపు మా దగ్గరికి వస్తే పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం, తీసుకుపోతాం. కేంద్ర నిధులు అవసరం ఉంటే మా ఎంపీ గారిని కలిసి తెప్పించుకునే ప్రయత్నం చేస్తాము. రాష్ట్ర నిధులు అవసరం ఉంటే మా కోమటిరెడ్డి గారు ఉన్నారు, మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు ఉన్నారు. మేము అందరం కలిసి నియోజకవర్గం. మొత్తానికి అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజలు అంటే అంతర్గతంగా కొంత రాజకీయ పరమైనటువంటి అంశాలలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన రక్త సంబంధికులనే మండలాల స్థాయిలో ఇన్ఛార్జిగా పెట్టడం వల్లనే ఓటమికి ఒక ప్రధానమైన కారణము. రెండోది ఇప్పటికీ కూడా సీనియర్ నాయకులను పట్టించుకోకపోవడం వల్లనే మేము బయట సమాజంలో చెప్పాల్సి వస్తుంది, అధిష్టానానికి చెప్పాల్సి వస్తుందని చెప్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఆయన ఓటర్ దగ్గర ఏ విధంగా తీసుకోవాలనేది తెలియదు ఫస్ట్. రెండవది ఓ గ్రామస్థాయి నాయకుడు మండల స్థాయి నాయకుడిని ఏ విధంగా కాంగ్రెస్ నాయకుని ద్వారా పని చేయించుకోవాలి, అతన్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేసి ప్లీజింగ్లో ఉండి ఆ మండల స్థాయి నాయకునితో ఆ మండలంలో ఉన్నటువంటి ఓటర్లను ఏ విధంగా చేసుకోవాలని తనకు తెలియదు. తెలియక వాళ్ళ కొడుకులకు పెత్తనం చెప్పిండు. వాళ్ళ కొడుకులు కావచ్చు, తను కావచ్చు. ఇంకొక విషయం చెప్పాలి మీకు, అది కొంత నష్టం ఏడ జరిగిందంటే ఎలక్షన్ల ముందు ఒక 2-3 రోజుల ముందులో ఇట్లనే ఎవరో కార్యకర్త ఏదో XYZ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసాడు. కాదు బీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆ కులం పేరు పెట్టి దాన్ని దూషించిండు. నువ్వు ఎవరు రాబాయి ఈడికి వచ్చి నువ్వు పని చేయి, నీకు ఇప్పుడు ఎవరు పార్టీ తరఫున వాళ్ళు పని చేసుకుంటారు, నువ్వు గట్టిగా పని చేయి, నువ్వు ఏ విధంగా గెలవాలో నువ్వు ప్రయత్నం చేసుకో, అంతే తప్ప ఎదుటోని ఎవరు రాబాయి నువ్వు ఇక్కడ పని చేయి నీకు అని చెప్పి అతని కులాన్ని దూషించిండు. అతను బ్రాహ్మణుడు, సారీ బాపనోడా అని చెప్పి ఏదో వర్డ్ వాడిండు. ఆ విధంగా అది మొబైల్లో సోషల్ మీడియా ఎట్లా ఉంది, వైరల్ అయిపోయింది. బ్రాహ్మణులు మొత్తం రివర్స్ అయిపోయారు. అరే ఏమో బాపనోళ్ళని తిడుతుండు, బ్రాహ్మణులు దేవుడికి నిత్య పూజలు ఉంటాయి, బ్రాహ్మణులు తిడుతుండు అని చెప్పి బ్రాహ్మణులంతా ఏకమయ్యారు. బ్రాహ్మణులను గౌరవించేటువంటి వైశ్య సమాజం కావచ్చు,
బ్రాహ్మణులను గౌరవించినటువంటి ఇతరత్ర సామాజిక వర్గాలు కావచ్చు కొమ్మూరిని వ్యతిరేకించిన నాడు ఈరోజు గెలవకముందే కులదూషణ ఇంత అహంకారంగా మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నట్టయితే రేపు ఇంకేం చేస్తాడు అనేది ఆ వర్గాల్లో ఆ కులంలో ఒక విభిన్నమైన చర్చలు మొదలైనవి. సో అది నేను అనుకుంటున్నా దాదాపుగా మేజరు పాత్ర తను ఓడిపోవడానికి వైశ్య సమాజం కావచ్చు, బ్రాహ్మణ సమాజం కావచ్చు, ఈ బ్రాహ్మణులు గౌరవించే ఇతరత్ర సమాజాలు కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఓటు వేయలేదు, ఓడిపోయిందని నేను అనుకుంటున్నా. రెండవది, మరి మొన్ననే కదా ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, మరి ఎంపీకి ఎట్లా పడతాయండి? కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గంలో క్యాడర్ లేదు, ఓట్లు వేయలేదు అనుకుందాము. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మొన్న ఎట్లా మరి 33-34 వేల మెజార్టీ వచ్చింది ఎంపీ గారికి. నీకేమో 17-18 వేల మైనస్లో ఉంటే, మైనస్ ఓట్లతోటి మీరు ఓడిపోతే 34,000 మెజార్టీ ఎంపీ గారికి ఎట్లా వస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కదా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ అభ్యర్థిని తప్పుపట్టిరు తప్ప పార్టీని కాదు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఉన్నటువంటి అహంకారం కావచ్చు, అతను జనంలో ప్రజలను తన యాటిట్యూడ్ చూపించడం వల్ల ఆ రోజు 17,000 ఓట్లు మైనస్ జరిగినాయి. ఒక చిన్న ఏంటంటే, కంచె రాములు అనే కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు పదవి కోసం ఆరాటపడుతున్నాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకిస్తున్నాడా? పరిస్థితులను అంటే ఇటువంటి నాయకులను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడు సీనియర్లను విస్మరించే నాయకులను ఎవరినైనా కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. పార్టీ కోసం కష్టపడ్డాం కాబట్టి మేము కొట్లాడుతున్నాం. మేము ఎందుకు జెండాలు మోస్తాం? 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా కూడా నిర్బంధాలు జరిగినాయి మా మీద. రాత్రి ఎత్తుకపోయిర్రు, పోలీస్ స్టేషన్లు తిప్పిర్రు, అక్రమ కేసులు పెట్టిర్రు, జైళ్ళలో పోయినాం. రైట్స్ మాకున్నాయి సీనియర్ కాంగ్రెస్గా, బరాబర్ కొట్లాడతాం. పార్టీ కోసం జైలు తిరిగినాము కాబట్టి మాకు పదవులు కావాలనే కొట్లాడతాము. పదవుల కోసమే కదా చేసేది. ఓకే. సో మేము ఖచ్చితంగా మేము కావాలనే కొట్లాడుతున్నాము. మమ్మల్ని కాదని నిన్న మొన్న వచ్చిన బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, వలసవాదులకు కావచ్చు, నువ్వు ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నావు? సీనియర్లకు ఎందుకు ఇస్తలేవు? ఇదే కదా పోరాటము. ఇప్పుడు నిన్న రైతు రుణమాఫీ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించింది. ఏ రాష్ట్రాలలో నిర్వహించిరా? రైతుల రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం నిర్వహించింది. అది ఎంత ఆటాసం. మిగతా నియోజకవర్గాల్లో చూసుకోండి మీరు. ఇప్పుడు మా పక్క ఉన్న గన్పూరు శ్రీఆర్ గారు రైతులను పిలుచుకున్నాడు, కార్యకర్తలను పిలుచుకున్నాడు. అట్టహాసంగా నా ప్రభుత్వం ఇది చేసింది, నా రైతన్నలు ఈరోజు రాష్ట్రంలో ఎంత సంతోషంగా ఉన్నారు, ఒక పండుగ వాతావరణం ఏర్పడే విధంగా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకున్నారు. పాలకుర్తి యశస్విని రెడ్డి గారు వయసులో చిన్న అమ్మాయి కదా, ఎడ్ల బండ్లతోటి ట్రాక్టర్లతోటి ర్యాలీలు తీసి మా ప్రభుత్వం ఈ పని చేసిందని గొప్పగా ప్రచారం చేసుకున్నది. ఏం చేసినావా నువ్వు జిల్లా ప్రెసిడెంట్గా ఉండి? నిన్న రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తే 10 మంది లేరాడా? గిదా రైతులు నువ్వు ఎందుకు పిలుచుకోవు? నీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు రాలేదు? నీ సీనియర్లు ఎందుకు రాలేదు? నీ కార్యకర్తలు ఎందుకు రాలేదు? ఎవరిది తప్పిదమ్ము? ఎందుకు నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ గొప్ప పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్ళలేకపోతున్నావు? అది మేము తీసుకుపోతున్నాం కాబట్టి మా మీద అక్కసు ఉంది తనకి. తను చేస్తలేడు, మమ్మల్ని చేయనిస్తలేడు. ఎంత మంచి కార్యక్రమం, నువ్వు ఎందుకు అట్లా చేస్తావు? ఎంపీ గారి ఫోటో పెట్టలే. ఇప్పుడు గతంలో బస్సుది కావచ్చు, 200 యూనిట్ల కరెంటుది కావచ్చు, ఆ టైంలో మా ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేసిర్రు. పాలాభిషేకాలు గతంలో చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది, కింద కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఫోటో ఉంటుంది. రేవంత్ రెడ్డి ఫోటో, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాలాభిషేకం. బస్సు ప్రయాణం విషయం, ఉచిత బస్సు విషయంలో కావచ్చు, 200 యూనిట్ల కరెంటు విషయంలో కావచ్చు చేసుకుంటాడు. నిన్న కార్యక్రమము చేస్తే
ఎంపీ గారు ఫోటో ఏది దీంట్లో? ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులు, ఎంపీ గారు ఫోటో వేయవా? నీ కొడుకులు ఎవరు? నీ కొడుకుల ఫోటోలు వేసుకుంటావు? నువ్వెవరు? నీ ఫోటోలు వేసుకుంటావు? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఫోటో ఎందుకు పెట్టావు? జిల్లా ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టావు? పార్లమెంట్ సభ్యులు కిరణ్ ఫోటో పెట్టావు? పార్లమెంట్ ఇన్ఛార్జు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఫోటో పెట్టావు? అంటే నీ ఫోటో పెట్టుకుంటావు, నీ కొడుకుల ఫోటో పెట్టుకుంటావు. ఏందన్నట్టు? కాంగ్రెస్ పార్టీ నీ ఇంటి పార్టీ? నీ కొడుకులతో నువ్వు రాజకీయం చేసుకోవాలనుకుంటే నువ్వు సొంతంగా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకో. నువ్వు అధ్యక్షుని గుండు, నీ కొడుకును జనరల్ సెక్రటరీ అయ్యి ఇంకో కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకో, నీ కుటుంబంతో పార్టీ నడిపించుకో. 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఈ పార్టీలో ఇటువంటి ఆయారాములు గయారాములు మస్తు మంది వచ్చిర్రు. మేము భయపడము. పార్టీ కోసం పనిచేస్తాము, పార్టీ కోసం కష్టపడతాము, పదవులు మాకే కావాలని కూడా కొట్లాడతాం. మేము ఆ రైట్స్ మాకే ఉన్నాయి, వలసవాదులకు లేవు. ఓకే, మీరు ఈ జనగామ నియోజకవర్గానికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక సీనియర్ నాయకులుగా కార్యకర్తగా ఇవన్నీ ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలనేది ఒక డిమాండ్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను పట్టించుకోనటువంటి వారిని ఖచ్చితంగా వాళ్ళపైన దృష్టి పెట్టి అక్కడ ప్రక్షాళన చేయాలనేది అనుకుంటున్నారా? చేస్తున్నాము. అదే ఇప్పుడు మీరు పార్టీ ప్రెసిడెంట్ను మార్చాలని చూస్తున్నారా? ఇప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, మాకు ఒక్కరికే కాదు, నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ఇబ్బంది పడుతుండు వాస్తవానికి. అరే అధికారంలో లేనప్పుడు కష్టపడ్డాము, అధికారం వచ్చిన తర్వాత కూడా కష్టపడుతున్నాము. అసలు మనం ప్రతిపక్షంలో ఉన్నామా లేకుంటే పాలకపక్షంలో ఉన్నామా? రాష్ట్రం అంతా కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు అధికారం మా కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని. బట్ ఇక్కడ మాత్రం ఎవరు సంతోషంగా లేరు. బికాస్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ప్రవర్తన వల్ల ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా సంతోషంగా లేరు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి వీళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే, సంతోషంగా అంటే నువ్వేమో పైసలు ఇయ్యకు, లేకుంటే ఆయనకింత బియ్యం ఇచ్చి బువ్వ పెట్టకు. వచ్చిన కార్యకర్తను గుర్తించు, గౌరవించు, అన్నారా కూర్చో అని చెప్పు, ఇన్ని మంచినీళ్ళు ఇయ్యి, ఒకటి దాయిపి, రేపు ప్రోగ్రాం ఉంది ఎట్లా చేద్దాము, మీ గ్రామాలలో ఎట్లా చేస్తారు, మరి మీ ఆలోచనలు చెప్పండి అనేది ఒక పలకరి వాళ్ళను విచారించు. వాడు ఎంత సంతోషపడతాడు కార్యకర్త. రే మా జిల్లా ప్రెసిడెంటు, మా ఎమ్మెల్యే యాస్పిరెంటు, మా ఇన్ఛార్జు నన్ను పిలిచిండు రాబాయ్, చాయ్ ఇచ్చిండు, ఇంత అన్నం పెట్టిండు, మా గ్రామాలలో కార్యక్రమాలు ఎట్లా చేయాలి, పార్టీ కార్యక్రమాలు నన్ను అడిగి చేసిండు అనేది వాడు గొప్పగా చెప్పుకుంటాడు. అది నీ దగ్గర లేదు కదా. ఇంటికి వచ్చినోడు వెళ్ళగొడుతున్నావు, పని లేదు అరాబాయ్ వెళ్ళిపోండి అని. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మీరేం చెప్తున్నారు? నేను ఒకటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మీరు ఏమి విన్నవించుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి తర్వాత ఉన్న మంత్రివర్గాలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మీరు పలు సందర్భాలలో మీరు చెప్పిన మాటనే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. పలు సందర్భాలలో మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వల్ల మేము ఈరోజు కుర్చీలో కూకున్నామని చెప్పి బహుమాటంగా చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ జనగామాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంది, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతూ ఉంది. జనగాం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఇక్కడ సమస్యలు లేకుండా, ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ వర్గ పోరుల వల్ల రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎవరైతే రేపు కాంటెస్ట్ చేయాలని అభ్యర్థులున్నారో అందరికీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, మా వెంకటరెడ్డి గారు కావచ్చు, మా మంత్రి గారు అందరూ జనగాంకు వచ్చి ఇక్కడ జరుగుతున్న సమస్యల పట్ల వారందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసి ఇక్కడ గ్రూపులు లేకుండా పార్టీని ఏకతాటి మీద తీసుకుపోయే నాయకునికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చి రాబోయే రోజుల్లో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క గ్రామం కూడా వేరే పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని చెప్పి
నేను మా అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తాను. ఓకే, మనం చూస్తున్నాం జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గపోరు మొదలయ్యింది. ఆ వర్గపోరుకు సంబంధించినటువంటి పలు అంశాలను మనకు కంచె రాములు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అంటే వర్గపోరుకు, అదేవిధంగా జనగామ నియోజకవర్గంలో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ జిల్లాలోనే 2 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి, అందులో ప్రధానంగా జనగామ జిల్లాలో గెలవడానికి స్వయంకృత అపరాధం వల్లనే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేసినటువంటి కార్యకర్తలను విస్మరించడం, తర్వాత కుల దూషణలు చేయడం, ఇతర అంశాలతోటి జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఇప్పటికైనా ఏదైతే కార్యకర్తలే తనకు పూర్తి స్థాయిలో ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధానమైనటువంటి కారణం కార్యకర్తలైనటువంటి నమ్మినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి, అదేవిధంగా కిరణ్ పార్లమెంటరీ సభ్యులతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధిష్టానం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అంతర్గత వర్గపోరు పైన దృష్టి పెట్టి స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించడం కోసం, కాంగ్రెస్ పార్టీ గ్రామాన జెండాలు ఎగరవేయడం కోసం కృషి చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేక రకాల ఒత్తిళ్లు, కేసులను కూడా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండా మోసి, కాంగ్రెస్ పార్టీ జెండాను గుండెను అద్దుకున్నటువంటి కార్యకర్తలను, నాయకులను గుర్తుంచుకొని వాళ్ళకు సముచిత స్థానం కల్పించాలి, ఖచ్చితంగా పదవులు ఇవ్వాలని చెప్పి మనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచె రాములు చెప్తున్నారు. ఇది జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత వర్గపోరుకు సంబంధించినటువంటి అంశంపై ప్రైమ్ 1 న్యూస్ అందిస్తున్నటువంటి ఒక తాజా నివేదిక. ధన్యవాదాలు సార్.